బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చుక్కెదురైంది. కేసీఆర్ పిటిషన్ హైకోర్టు కొట్టేస్తుంది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించారు. దీంతో కమిషన్ ఏర్పాటు సబబేనని హైకోర్టు భావిస్తూ పిటిషన్ను కొట్టేస్తుంది. తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చుక్కెదురైంది. కేసీఆర్ పిటిషన్ హైకోర్టు కొట్టేస్తుంది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించారు. దీంతో కమిషన్ ఏర్పాటు సబబేనని హైకోర్టు భావిస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్ను కొట్టేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ సంబంధించినటువంటి అంశంలో హైకోర్టుకు వెళ్ళినటువంటి కేసీఆర్ కి అయితే తన తరఫున వాదించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదిత్య సోంది ఇటు కేసీఆర్ అనుకూలంగా వాదించడం జరిగింది. హైకోర్టులో ఇటు ప్రభుత్వం వేసినటువంటి పవర్ కమిషన్ సంబంధించినటువంటి అంశంలో ఈ యొక్క కోర్టుకి రిట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి కేసీఆర్ ఈ యొక్క చుక్కెదురైతైంది. దీంతో ఇటు తప్పకుండా ఇటు ఆ కమిషన్ అంటే పవర్ కమిషన్ దగ్గరనైతే కేసీఆర్ హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికే గత నెల 11 అదేవిధంగా 19న 2 సార్లు కూడా నోటీసులు ఇచ్చినా కానీ నోటీసులకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కేసీఆర్ అయితే ఇటు స్పందించలేదు. పైగా 12 పేజీల లేఖ రాస్తూ కమిషన్ తీరును తప్పుపడినటువంటి పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వంలో ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ తన హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం కానీ లేకపోతే భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో ఇటు అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ దానిపైన విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేయడంతో ఈ యొక్క కమిషన్ కూడా తన పనిని చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అనేక మందిని కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఈ విచారణలో ఆ రోజు ఉన్నటువంటి సిఎండి ట్రాన్స్కో జెన్కో సిఎండి అయినటువంటి ప్రభాకర్ రావును కూడా విచారించింది. అదేవిధంగా వివిధ అధికారులను కూడా విచారించినటువంటి పరిస్థితి ఉంది. 15 మంది సాక్షులను కూడా విచారించినటువంటి నేపథ్యంలో ఇటు ఆ రోజు ఉన్నటువంటి విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డికి అదేవిధంగా ఇటు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ నోటీసుల పైన స్పందించకుండా ఇటు కమిషనే పారదర్శకంగా లేదని చెప్పేసి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని చెప్పి ఇటు ఈ యొక్క కమిషన్ పైన రిట్ పిటిషన్ హైకోర్టులో ఫిల్ చేయడం జరిగింది. దీంతో హైకోర్టుకి ఎక్కినటువంటి కేసీఆర్ కి ఈ రోజు హైకోర్టులో చుక్కెదురైంది. ఆ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఈ యొక్క ప్రభుత్వ వాదనలను బలపరుస్తూ ఇటు కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ ను కొట్టేసినటువంటి పరిస్థితి ఉన్నది. విద్యుత్ కమిషన్ పైన కోర్టుకు వెళ్ళినటువంటి కేసీఆర్ తన తరపున కేసీఆర్ తరపున వాదనలు అయితే జస్టిస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున అయితే వాదనలు వినిపించినటువంటి ఆదిత్య సోంది తన వాదనలు బలంగా వినిపించినా గానీ ఇటు ప్రభుత్వ వాదనలను అయితే ఇటు జస్టిస్ అంటే అడ్వకేట్ జనరల్ జస్టిస్ దగ్గర అయితే తన వాదనలు వినిపించడం జరిగింది. దీంతో ప్రభుత్వ వాదనలను బలపరుస్తూ అయితే ఈ యొక్క పిటిషన్ అయితే కొట్టేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే ఇటు విద్యుత్ కమిషన్ లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఛత్తీస్గఢ్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ₹3.90 యూనిట్ కాస్ట్ ను పైసలకు ₹5.60 వరకు కూడా ఆ కొనుగోలు ఎక్కువ పెట్టి కొన్న యూనిట్ ను కొన్నటువంటి పరిస్థితి. దానిపైన ప్రభుత్వం విచారణ కమిషన్ కు ఆదేశించింది. దాంతో పాటుగా ఇటు భద్రాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటి అంశంలో ఈ 2 పవర్ ప్లాంట్లు కూడా ఎలాంటి టెండర్ లేకుండా బిడ్ దాఖలు చేయకుండా ఈ యొక్క టెండర్ ను కట్టబెట్టినటువంటి బిహెచ్ఎల్ కు కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాలపైన అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ అంటే వచ్చి రాగానే రేవంత్ సర్కార్ దీనిపైన కమిషన్ వేయడము, కమిషన్ కూడా విచారణను వేగవంతం చేస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే మరి కేసీఆర్ ను కూడా వివరణ ఇవ్వాలి, లేకపోతే విచారణకు రావాలని చెప్పి, లేకపోతే ఒకవేళ క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి కూడా ఏర్పాటు కూడా చేస్తామని చెప్పినా కానీ కేసీఆర్ మాత్రం
మొదటిసారి లేఖ ఇచ్చినప్పుడు 12 నోటీసులు ఇచ్చినప్పుడు 12 పేజీల లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి 19న నోటీసులు ఇస్తే మళ్ళీ కూడా దానికి సమాధానం ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళినటువంటి అసలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని చెప్పేసి నరసింహారెడ్డి మీడియా ముందు సమాచారం మీడియాకు లీకులు ఇస్తూ తప్పు ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం చేసిందని చెప్తా ఉన్నారని చెప్పి దీనిపైన కేసీఆర్ హైకోర్టుకు వెళ్ళినటువంటి సంగతి తెలిసింది. దీనిపైన ఇటు ఇరు వాదనలు విన్న తర్వాత హైకోర్టు జడ్జి అయితే దీనిపైన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ వేసినటువంటి ఏకంగా కొట్టేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక కేసీఆర్ మాత్రం తప్పకుండా కమిషన్ ముందుకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వివరణ ఇస్తారా లేకపోతే నేరుగా విచారణకు వస్తారనేది చూడాలి లక్ష్మణ్. అయితే రాంబాబు, ప్రధానంగా ఇప్పుడైతే కేసీఆర్కి ప్రతికూలంగా హైకోర్టులో వచ్చిన వేళ్ల తీర్పు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఏమైనా ఉందంటారా? తప్పకుండా లక్ష్మణ, ఇప్పటికే ఇటు కమిషన్ అయితే సవాల్ చేయడం అనేది దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. ఒకవేళ కమిషన్ ను సవాల్ చేసినా కమిషన్ కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఉంటది. ఆయన కూడా జస్టిస్ కాబట్టి ఆయనకు దర్దాపుగా న్యాయ సూత్రాలు అన్ని తెలిసే ఉంటాయి. కాబట్టి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ ను ఎక్కడైనా రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ ను అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అవసరం ఉంటది. కానీ అసెంబ్లీలో చర్చించకుండా, ఎందుకంటే వాళ్ళ గతంలోనే అసెంబ్లీ సమావేశాలను వాళ్ళ విద్యుత్ శాఖ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి స్వయంగా విచారణ కమిషన్ వేసుకోమని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు అడిగినందుకే విచారణ కమిషన్ ప్రభుత్వం కూడా వేసినామని చెప్తా ఉంది. కాబట్టి విచారణ కమిషన్ వేసినాక విచారణకు హాజరు కాకుండా లేకపోతే విచారణ తీరును తప్పుపట్టేటువంటి విధానాన్ని అయితే ఎక్కడ కూడా దేశంలో కూడా ఏ కమిషన్ కానీ ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద చర్చించాలి, లేకపోతే అప్పుడు దానిపైన సవాల్ చేయాలి. కానీ కమిషన్ మీద సవాల్ చేయడం అనేది దేశంలో ఎక్కడ జరగదు. కాబట్టి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే రాష్ట్ర సర్కార్ కైతే భారీ ఊరట. కమిషన్ వేసినటువంటి తీరు మాత్రం హైకోర్టు కూడా తప్పుబట్టలేదు. కాబట్టి దీనిపైన విచారణకు ఖచ్చితంగా వస్తారా, లేకపోతే విచారణకు రాకుండా వివరణ ఇస్తారా, లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తారా? సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ విచారణకైతే కమిషన్ అయితే తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి కేసీఆర్ వివరణ ఇవ్వాల్సిందే, లేకపోతే విచారణకు రావాల్సిందే అనే విషయం అయితే స్పష్టమవుతోంది నా లక్ష్మీనాథ్. రాంబాబు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొత్తానికి కలిపి అడిచేసి ఇడిచేసి ఇది జగదీష్ రెడ్డి మీదకి వెళుతుందంటే జగదీష్ రెడ్డి నిజంగా ఆ మాట అనకపోయి ఉంటే ప్రభుత్వానికి ఆలోచన వచ్చేది కాదంటారా? జగదీష్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో కమిషన్ వేసుకోమని చెప్పినా చెప్పకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు తొలి రోజే బాధ్యతలు తీసుకున్నాక డిసెంబర్ 7 నాడు సాయంత్రము సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడుతూ 85,000 కోట్లకు పైగా ఆ విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అప్పులకు సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడడం జరిగింది. ఇన్ని వేల కోట్లు ఏ విధంగా అప్పులోకి వెళ్ళిపోయింది సంస్థ, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ఇటు లాభదాయకంగా ఉందని చెప్పేసి మిగులు బడ్జెట్ తో ఉన్నది, ఇటు ధనిక రాష్ట్రం అని చెప్పినటువంటి గత ప్రభుత్వము ఏ విధంగా 85,000 కోట్ల రూపాయల అప్పులోకి వెళ్ళింది, విద్యుత్ సంస్థను ఎందుకు నెట్టివేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, విద్యుత్ సంస్థలో ఎలాంటి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం అని చెప్పుకుంటున్నటువంటి గత సర్కారు మరి 85,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. లాభదాయకంగా నష్టాల్లో లేదు, లాభదాయకంగా ఉన్నదన్నటువంటి సంస్థ నష్టాలలోకి ఎలా వెళ్ళిందని చెప్పేసి ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఆ రోజే ప్రమాణ స్వీకారం చేసిన రోజే బాధ్యతలు తీసుకున్నాక 85,000 కోట్ల అప్పు గురించి సీఎండి ప్రభాకర్ రావును కూడా వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. కానీ ఆ రోజే సీఎండి ప్రభాకర్ రాలేదు. దాంతో అతను ఈ యొక్క బాధ్యతల నుండి అంతకంటే ప్రభుత్వం ఏర్పడగానే తన బాధ్యతల నుండి తప్పుకోవడం జరిగింది. దీంతో విచారణ కమిషన్ తప్పకుండా ఈ యొక్క జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన విచారణ కమిషన్ వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆ విచారణ కమిషన్ కు ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భంలోనే అప్పటికే శ్వేతపత్రం కూడా విడుదల చేసినటువంటి రాష్ట్ర సర్కార్ ఆ చర్చ సందర్భంగా ఇటు జగదీష్ రెడ్డి కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తోడవడంతో ఈ యొక్క విచారణ కమిషన్ అయితే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ తోటి విచారణ చేయించడం జరుగుతోంది. ఈ విచారణకు సంబంధించి కూడా ఇప్పటికి కూడా అనేక మందిని కూడా విచారణ చేయడం జరిగింది. మరొక వైపు ఆనాడు ఉన్నటువంటి విద్యుత్ జేఏసీ రఘును కానీ లేకపోతే కోదండరామ్ తదితరులందరిని కూడా పిలిచినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా తమ సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. జరిగినటువంటి నష్టాన్ని కూడా వివరించడం జరిగింది. దీంతో కేసీఆర్ కు దీని మీద ఎలాంటి అనుమానం ఉన్నా వాళ్ళను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవడం కొరకు
అవకాశం కూడా కల్పించింది. దానికి ఒకవేళ ఆయన వస్తానంటే ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పింది. అయినా కానీ విచారణకు రాకుండా, వివరణ ఇవ్వకుండా కేసీఆర్ మాత్రమే ఇటు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఇటు ఆ విచారణ నుండి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో వచ్చినటువంటి ఇప్పుడు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం కేసీఆర్ కు చెంపపెట్టుగా భావించాలి లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాంబాబు.